నేను చెప్తున్నటువంటి 4 రాశులు అండి. ఒకటి తులారాశి, వృషభ రాశి, మకర రాశి, కుంభరాశి. ఈ 4 రాశులలో జన్మించిన స్పెషల్లీగా 3 ఒకట్లు కానీ 4 ఒకట్లు కానీ ఈ 4 రాశులలో ఉండకూడదు. ఉంటే సూర్యుని శక్తి ఎక్కువగా పెరిగి ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో. తద్వారా ఏంటంటే సూర్య భగవానుడు అక్కడ నిల్చుంటాడు, గేటు కీపర్గా ఉంటాడు, గేటు మనకు గేట్ దగ్గర ఉంటాడు. ఎప్పుడైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో 4 ఒకట్లు 3 ఒకట్లు ఉన్నాడు పక్కన పెట్టేస్తాడు, మిగతా వాళ్ళందరినీ పంపిస్తుంటాడు. ఎందుకంటే ఈ రాశులకు శత్రుత్వం వహించేటువంటి వాడు సూర్య భగవానుడు. అవునండి, సూర్య భగవానుడు. ఇప్పుడు సూర్య భగవానుని వెహికల్ ఉంది, కారు ఉంది ఒకటి సూర్య భగవానునికి. మీరు అతని పర్మిషన్ లేకుండా అతని కారులో మీరు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆ కారు నాదే కదా, వీళ్ళు ఎందుకు ప్రయాణిస్తున్నారని చెప్పేసి వాళ్ళని పక్కకు పెట్టాడు. అంటే ఇతని అవకాశం ఏంటంటే ఇతను అనుగ్రహం ఇవ్వడు. తులారాశికి, వృషభ రాశికి, కుంభరాశికి, మకర రాశికి అసలు అనుగ్రహం ఇవ్వడు, అసలు ఇవ్వడు. అసలు అతనంటేనే శత్రువు ఎక్కువగా ఉంటాడు. శత్రువు ఎవరైనా తన సొంత కారును శత్రువులో పంపిస్తారా? ఎవరు పంపించారు. తీసుకెళ్తారా? తీసుకెళ్లరు. వీళ్ళకి ఇతనికి తెలియకుండా నా కారెక్కి వస్తున్నారు. అప్పుడు ఆపక ఏం చేస్తాడండి. అందుకే ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్లో తులారాశి, వృషభ, కుంభ, మకర రాశులలో 3 ఒకట్లు కానీ 4 ఒకట్లు కానీ ఎక్కువగా ఉంటే డామినేట్ చేస్తే వాళ్ళకి అన్ని రకాల నష్టాలు తప్ప